ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా 5 సార్లు పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు కట్టేటువంటి స్థాయిలో దిగజారిపోయారనేది వైఎస్ఆర్సీపీయే కాదు, కూటమిలో కూడా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి బాలినేని వాసు గారి. సో అంతేకాదు, ఇటీవల జరిగినటువంటి జనసేన జిల్లా అధ్యక్ష పదవి షేక్ రియాజ్కి ఇస్తున్న సమయంలో కూడా బాలినేని వాసు గారు 2 సార్లు మంత్రిగా చేసినటువంటి ఆలోచన కూడా లేదు ఏమో వాళ్ళకి. ఆయన ఇన్వైట్ చేయలేదు, ఎక్కడా కూడా ఆయన ఫోటో కానీ ఆయన ఆనవాళ్ళు కానీ లేవు. దీనివలన అంటే పార్టీలు మారినంత మాత్రాన వైఎస్ఆర్సీపీలో ఆయన అభిమానులు లేకపోలేదు, జనసేనలో ఆయన అభిమానులు లేకపోలేదు, ఆయనకు సొంతంగా ఆయనకున్నటువంటి కేడర్ ద్వారా వచ్చినటువంటి అభిమానులు లేకపోలేదు. వీళ్ళందరూ కూడా కొంచెం బాధకు గురవుతున్న పరిస్థితులు అయితే ఒంగోలు నగరంలో కనిపిస్తూ ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి బాలినేని వాసు గారు ఎక్కడా కూడా ప్రెస్ మీట్ కానీ ఏం పెట్టలేదు. కూటమి కూడా అంత సీరియస్గా దీన్ని తీసుకోలేదు. కారణం ఏంటంటే ఈయన ఉండాలా పోవాలా, ఉంటే ఉంటాడు పోతే పోతాడు, మనం పార్టీలు ఫస్ట్ నుంచి ఉన్నాం అనే ధోరణిలో మొన్న జరిగినటువంటి జిల్లా అధ్యక్ష పదవి జనసేన కార్యక్రమం జరిగింది. దీనికి వాసు గారిని పిలవకపోవటం అనేది పార్టీ క్యాడరు జనసేనకి పూర్తి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. రాజకీయ మేధావులందరూ కూడా ఇది చాలా తప్పు అయినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించకపోవడం చాలా దురదృష్టకరం అనేది ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి విషయం.